పద్మపాదాచార్యులు. ఆయన ఆదిశంకరాచార్యుల వారి ప్రథమ 4 శిష్యులలో ఒకరు. ఆయన అసలు పేరు సనందన. అయితే గురువు పట్ల అమితమైన గౌరవము, అపారమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న శిష్యులని పేరుగాంచారు. ఒకనాడు శంకరులు గంగా నదికి అవతల పక్కన కూర్చొని సనంద అని పిలిచారట. వెంటనే ఈయన లేచి గురువు వద్దకి నడుస్తూ ఉన్నారు. కానీ మధ్యలో నది, దగ్గరలో నౌకలు కూడా లేవు. అలా అని ఆయన ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే ఆయన వేసిన ప్రతి అడుగు కింద ఒక పద్మం వచ్చిందట నదిలో. అలా పద్మాల మీద నడుచుకుంటూ గురువుని చేరుకున్నారు. అందుకే ఆయన పేరు పద్మపాదాచార్యులు. ఆయనే పూరిలోని గోవర్ధన మఠానికి పీఠాధిపతి కూడా అయ్యారు. ఇలాంటి మరెన్నో కథలతో మీ ముందుకి వస్తాను. అంతవరకు స్టోరీ ఫుల్లీ సరళ, వేర్ భక్తి మీట్స్ బుక్స్.